నమస్తే వీతిని స్వాగతం. లక్ష్య సమాజితం. గత కొన్ని రోజులుగా దేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల మరి అట్టడు వర్గాల వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కొంత సడలింపు ఇచ్చిన మేరలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే పోతిరెడ్డిపాడు మీద జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనతో చర్చించడానికి ప్రస్తుతం టీజేఎస్ కోదండరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. 47 రోజులుగా లాక్డౌన్ విధించారు. దీని మీద మీ కార్యాచరణ ఎలా ఉంది, ఎలాంటి ప్రతిపాదన ఇస్తున్నారు? మేము ముందు నుంచి కూడా ఒకవైపు ఈ లాక్డౌన్ను సమర్థిస్తూనే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాధిని వ్యాప్తి చెందకుండా ఆపటానికి అది చాలా అవసరం. అయితే పదే పదే ప్రభుత్వానికి 2 విషయాలు చెప్తా ఉన్నాం. లాక్డౌన్ కాలాన్ని మొట్టమొదట ఏంటంటే వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు గాను ఈ లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించాలి. దానికోసం కావలసిన టెస్టులు చేయాలి. తర్వాత అది కూడా WHO చెప్పినట్టు టెస్ట్, ట్రేసు, ట్రీట్ అనే పద్ధతుల్లో చేసి ఎవరికైనా వ్యాధి ఉందని తేలితే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఈ సౌకర్యాలు, వ్యాధికి కావలసిన సౌకర్యాలు జిల్లాల్లో పెట్టాలని. మూడోది మనం ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే ఈ వ్యాధికి కావలసిన సౌకర్యాలను జిల్లాల్లో విస్తరించడంతో పాటు ఇతర ఎమర్జెన్సీ వ్యాధులు ఉంటాయి, వాళ్ళకు కూడా చికిత్స ఉండాలని. ఇవన్నీ మనం ప్రధానంగా కోరుతూ వచ్చినాం. రెండవది ప్రభుత్వాన్ని మనం అడిగింది ఏంటంటే ఉపాధి ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పుడు ఎక్కువగా నష్టపోయేది పేద ప్రజలే. వాళ్లకు ఆదుకోవాలని అడిగినాం. ఎట్లా ఆదుకోవచ్చు అంటే గవర్నమెంటు తను వాళ్ళకు కొంత సహాయం చేయాలి, తిండి గింజలు ఇవ్వాలి. కేవలం బియ్యమే కాదు, పప్పు, నూనె కూడా ఇవ్వమని అడిగినాం. రెండోది ఏమడిగినామంటే పప్పు, నూనె ఇవ్వటంతో పాటు 1500 కాదు 5000 ఇవ్వండి, ఇది ఒక 3 నెలల కాలానికి ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరినాం. ప్రభుత్వం నుంచి ఆ విషయంలో అయితే స్పందన ఏం దొరకలేదు. ఇంకా ఒక మాట ప్రభుత్వాన్ని ఏమడిగినామంటే ఆయా వృత్తులు దెబ్బతినిపోయినాయి. అసంఘటిత రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, తర్వాత అదేవిధంగా గూడ్స్ క్యారియర్లు, తర్వాత రకరకాల వృత్తులు, మంగళ డబ్బా, సాకలి డబ్బాలు కానీ, అదేవిధంగా ఇతర వృత్తులు, చేనేత మగ్గం కానీ, ఇవన్నీ కూడా పనులు ఆగిపోయినాయి. ఆగిపోయినటువంటి వాళ్ళకు వాళ్ళ అవసరాలను బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వండి. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని కోరినాం. కోరటమే కాదు, మేము చీఫ్ సెక్రటరీని కలిసి వాటి ఆవశ్యకత వివరించినాం. గవర్నర్ని కలిసి అమలు అయ్యేటట్టు చూడమని కోరినాం. అప్పటికీ సాధ్యం కాకపోతే కోర్టుకు పోయినాం. సుదీర్ఘంగా కోర్టులో ఈ విషయాలపైన వాద్యం నడుస్తూనే ఉంది. మా సంస్థ తరఫున ప్రొఫెసర్ PL విశ్వేశ్వరరావు గారు కేసు వేసిండ్రు. ఆ కేసు ద్వారానే ప్రభుత్వము డాక్టర్లకు PPE కిట్స్ ఇవ్వాలని ఆదేశించింది. టెస్టులు కూడా సరిగ్గా జరగటం లేదని ఆగ్రహాన్ని ప్రకటించింది. తర్వాత మొత్తము వలస కార్మికులందరికీ సహాయం అందాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇట్లా రకరకాల ఉత్తర్వులు కోర్టు ద్వారా కొంత సాధించటం అనేది వీలు కలిగింది. ధరలు పెరుగుతున్నాయి, నియంత్రణ చేయాలి అని. ఈ ప్రయత్నం మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ విషయంలో అందరం కలిసి, అన్ని పార్టీలను కలిసి సమిష్టిగా మా కృషిని ముందుకు తీసుకెళ్తున్నాం. కేసులు తక్కువ ఉన్న పరిణామంలోనే మరి వైన్ షాపులు ఓపెన్ చేశారు. ఈ పరిణామం ఎలా ఉంటుంది? మరి రాబోయే రోజులలో జూన్లో పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? వైన్ షాపులు తెరవటం సమంజసం కాదు. కనీసం మీరు రెడ్ జోన్స్లైనా తక్షణం వాటిని మూసేయండి. గుంపులుగా వైన్ షాపుల ముందు నిలబడతా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం మంచిది కాదు అని చెప్పి మేము ప్రభుత్వానికి సూచన చేసినాం. చేయటం మన బాధ్యత. దాని విషయం కూడా కోర్టులో లేవనెత్తబోతున్నాం. రాత్రి ప్రెస్ మీట్లో మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇది ఎంతవరకు మరి అందరికీ, అన్ని వర్గాలకు ఏ మేర లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఇప్పుడు 20 లక్షలు ప్రకటించడం మంచిదే, కానీ ఏ కేటగిరీలకు దేనికోసం ఇస్తారనేది అయితే ఇప్పటికి ఇంకా తేలలేదు. వివరాలు మనకు తెలియవు. కేవలము పెద్ద కంపెనీలకు మాత్రమే ఇచ్చి మిగతా కంపెనీలను వదిలేస్తే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఆ విషయం గవర్నమెంట్ కొంత సీరియస్గా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి మేము కోరేది 90% అసంఘటిత రంగంలో ఉన్నారు. అవి కుటీర పరిశ్రమలు, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, గృహ పరిశ్రమలు, ఎవరికి వాళ్ళు రకరకాల సేవలు అందించేటువంటి పనులు, ఇట్లాంటి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళే 90% ఉన్నారు. అత్యధికంగా వాటా ఆ వర్గానికి దక్కాలనేది మా డిమాండు. ఏమవుతుందో చూద్దాం. మరి మా డిమాండ్ని అయితే ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నాం. బాగా నష్టపోయింది పేద ప్రజలు కాబట్టి ఒక హక్కుగా పేద ప్రజలకు సహాయం అందించాలని చెప్తా ఉన్నాం.
అయితే ముఖ్యంగా చూసుకుంటే 2014 ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో ఇక్కడ నేను వస్తాను అక్కడ జగన్ వస్తాడని ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని ఉన్నటువంటి జగన్ మరి కేసీఆర్ గారు ఇప్పుడు సడన్గా మరి ఈ యొక్క పోతిరెడ్డిపాడు పైన రిటర్న్ తీసుకోవడానికి ఏమేమి ప్రతిపాదన ఉన్నాయి? పోతిరెడ్డిపాడు ఇద్దరు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, సామరస్యపూర్వకంగా అన్నీ పరిష్కరించుకుంటాం అని చెప్పిండ్రు కానీ చూడబోతుంటే అసలు ఏది పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్టయితే మనకు కనబడతలేదు. మనమైతే సీరియస్గా ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఈ విషయంలో మీరు ఇంతవరకు ఏదైతే చేసినారో ఆ చేసినటువంటి ప్రయత్నం అది మరి సమగ్రంగా లేదు. చాలా కీలకము. ప్రభుత్వం ఎంతసేపటికి ఏంటంటే గోదావరి నీళ్లు కృష్ణాలో పోస్తే మీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా వాడుకోవచ్చు అనేదే ప్రభుత్వం వాళ్లకు హామీ ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వానికి. మనం అప్పటి నుంచి కూడా ఏమన్నామంటే అసలు ఉన్న మనకు నీళ్ళే గోదావరి, ఆ నీళ్లు మనం సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా నీళ్ళను దక్కించుకునే ప్రయత్నం చేయాలి, ఆ వాటాను కాపాడుకోవాలని చెప్తా ఉన్నాం. ఆ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం. పోతిరెడ్డిపాడు తూము పెంచితే ఏమవుతుందంటే కృష్ణానదిలో ఇక మనం వాడుకోవటానికి అవకాశం ఉండదు. కింద సాగర్ నిండదు, సాగర్ కింద వ్యవసాయం నడవదు. తర్వాత తెలంగాణకు ఉండేటువంటి లిఫ్ట్ స్కీమ్లన్నీ 60 రోజులు లిఫ్ట్ చేస్తే కానీ పూర్తి సామర్థ్యం మనం ఎత్తిపోయటం సాధ్యం కాదు. ఆంధ్రది అట్లా కాదు, అది 30 నుంచి 45 రోజుల్లో మొత్తం నీళ్ళు ఎత్తిపోస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చుకోగలుగుతారు. కానీ తెలంగాణ మాత్రం ఎండిపోతే శాశ్వతంగా నీటిని కోల్పోయే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాపాడాలి, వాటిని సద్వినియోగం చేయాలి. ఈ ప్రభుత్వము కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నది. నత్తనడకనే నడుస్తున్నది. ఎస్ఎల్బీసీ అయితే 10 కిలోమీటర్ల టనల్ ఎంత తవ్విపారేయచ్చండి, కానీ దాని మీద శ్రద్ధ లేదు. 90% పనులు మన రాష్ట్రం ఏర్పడే నాటికే ఆ ఎత్తిపోతల మన మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయినాయి. ఆ 10% పూర్తి చేయడానికి ఇంకా కాలం తీసుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని చిన్నాభిన్నం చేసినారు. వాస్తవానికి జూరాల నుంచి ఎత్తిపోస్తే తక్కువ ఖర్చుతో నెరవేరేది అందరి అవసరాలు, కానీ దాన్ని మనం శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తామని చెప్పి ప్రజలకు భారాన్ని పెంచటమే కాదు ఆ కార్యక్రమాన్ని తాత్సర్యం చేస్తున్నారు. ఇప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉన్న పాలమూరును పూర్తి చేయండి, రెండో భాగాన్ని జూరాల నుంచి మొదలుపెట్టండి. జూరాల నుంచి అదనంగా కొంత నీటిని ఎత్తిపోసి అటు మహబూబ్ నగర్ పడమటి ప్రాంతం అంటే నారాయణపేట జిల్లా, అదేవిధంగా వికారాబాద్ జిల్లాల అవసరాలను తీర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న ఈ పాలమూరు ద్వారా ఇటు మరి మొత్తము తూర్పు మహబూబ్ నగర్తో పాటు ఇటు రంగారెడ్డి జిల్లా అవసరాలను కూడా తీర్చే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి, డిండిని నింపుకోవాలి, ఇంకా కింది దాకా నీళ్ళు తీసుకుపోవటానికి కూడా ఒక ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిని సాధించుకోవటానికి ఈరోజు ఒక అఖిలపక్ష సమావేశం జరుపుతున్నాం. అక్కడ ఇవన్నింటినీ కూడా నిపుణుల సమక్షంలో కూలంకుషంగా చర్చించుకొని ఒక అభిప్రాయానికి వస్తాం. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి కోర్టుకు వెళ్తాం మేమని ప్రభుత్వం ప్రకటించిన పైన మీ యొక్క వివరణ ఎలా ఉంటుంది? ఈ కోర్టుకు ఇప్పుడు ముందు చేసిన తప్పిదం ఏంటంటే కృష్ణా ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంది. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాటిని ప్రవేశపెట్టి ఒక ఒప్పందం కుదుర్చుకుంటే బాగుండేది, కానీ అప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. ఎంతసేపటికి నాకేమనుమానం వస్తుందంటే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేస్తున్నారు తప్ప కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజల అవసరాలను మాత్రం పట్టించుకోవటం లేదు. కృష్ణానదీ జలాలను ఎట్లా వాడాలనేది తెలంగాణ అవసరాలను ఉద్యమాకాంక్షలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేయమని మేము డిమాండ్ చేస్తాం. ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాలు అడిగితే ప్రతిపక్షాలు రాదంతం చేస్తున్నాయని విమర్శించే ప్రభుత్వాల వాళ్ళు ఎవరు? ఇలాంటి విమర్శన వల్ల ద్వంద్వ వైఖరి ప్రకటిస్తుంది బీజేపీ పైన నిన్న ఒక ఎమ్మెల్సీ విప్ కన్న ప్రభాకర్ కూడా అన్నారు. ఈ ద్వంద్వ వైఖరి విధానం వల్ల తెలంగాణ అన్యాయం అయిపోతుందని అంటారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వము గట్టిగా నిలబడి హక్కులను సాధించుకునే కాడ వెనుకకు పోకుండా ఉండాలి. కానీ ఏమవుతుందంటే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాయకులు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కొట్లాడాలనో గట్టిగా అడగాలనో అక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు, అక్కడ లొంగి ఉండే వరకు నష్టాలు వస్తున్నాయి. ఇవాళ బీజేపీని నువ్వు గట్టిగా నిలబడి ఢిల్లీకి పోయి చట్ట ప్రకారం మా హక్కులు గివి సాధించడానికి సహకరించమని అడిగితే చట్టబద్ధంగా చేయవలసిన బాధ్యత బీజేపీ మీద లేదా? ఆ ప్రయత్నం బీజేపీ సీరియస్గా చేయాల్సిందేనని మనమందరం డిమాండ్ చేయాలి.
ఈ యొక్క మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల వల్ల ఏ మేర ప్రాంతాల్లో అన్యాయమయ్యే పరిస్థితి ఉంది? ఇప్పుడు మహబూబ్ నగర్ ఇప్పటి పూర్వపు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ ఈ 3 జిల్లాలకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అవి శాశ్వతంగా కృష్ణానదిలో తమ వాటాను కోల్పోతాయి. రాబోయే రోజులలో మరి ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తే ప్రతిపక్షాలుగా మీరు ఎలాంటి? మేమైతే ఈ విషయంలో ఖచ్చితంగా కింది దాకా వెళ్ళి కొట్లాడాలనే ఆలోచనతో ఉన్నాం. ఇంతకాలం అనుకున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉద్యమ ద్రోహులను పెట్టుకున్నాడని. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మర్చిపోయి మొత్తం తెలంగాణకే ఒక ద్రోహం చేసే పనికి పాల్పడుతున్నట్టుగా మాకు అనుమానం వస్తున్నది. తెలంగాణ హక్కులను సాధించటం, కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు కూడా ఈ అనుమానాలు నివృత్తి కావు. ఇప్పటికి కూడా మేము చెప్పదలిచినాం, నిజానికి 2 టీఎంసీలు ఏవైతే కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తున్నామో ఆ నీళ్లు ఉపయోగించుకోవటానికి కావలసిన పనులే పూర్తి కాలేదు. మరి ఇప్పుడు తొందరపడి 25 లక్షలు మనం అక్కడ ఎందుకు పెట్టాలండి? ఆ పైసలు పెట్టి కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుండేది కదా, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే బాగుండేది కదా. ఇవన్నీ అయ్యేసరికి ఆ 2 టీఎంసీలు వాడుకోవటానికి కావలసిన రిజర్వాయర్లన్నీ పూర్తి అవుతాయి. అప్పుడు 3వ టీఎంసీకి అవసరాన్ని బట్టి మనం ప్లాన్ వేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తొందరపడి 3వ టీఎంసీని ఇప్పుడే దానికోసం 25,000 కోట్లు ఇవాళ అప్పు తెచ్చి దాన్ని ఖర్చు పెట్టి ఇవాళ పూర్తి చేయవలసిన రంగారెడ్డి కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో మాత్రం పూర్తి ఒక నిర్లక్ష్య ధోరణితో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారి వైఖరి కాంట్రాక్టర్లకు లాభం చేస్తున్నది తప్ప ప్రజలకు మాత్రం మేలు చేస్తలేదు. ఆ కాంట్రాక్టర్ల ఆటలు వీళ్ళు ఆడుతున్నారు కానీ ప్రజల ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించట్లేదనేదే మేము చేస్తున్నటువంటి అభియోగం. మొత్తం మీద చూస్తే ఒక కాళేశ్వరం చూపెట్టి రాష్ట్రం మొత్తం పచ్చగా అవుతున్నట్టుగా చెప్తున్నటువంటి నాయకులు కాళేశ్వరం తోటి మొత్తం ఎన్ని వేల ఎకరాలు పారే అవకాశం ఉంది? ఇప్పటికే ఎంత అంటే 40 టీఎంసీలు ఏమో లిఫ్ట్ అయినాయి. 40 టీఎంసీలు అంటే ఇక మీరు లెక్కలేయండి. అది కూడా ఏంటంటే ఉన్న గదే మళ్ళా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకే ఆ నీళ్ళు ఇప్పటి వరకు చేరినాయి తప్ప ఇంకా కొత్త ప్రాంతాలకు చేరటానికి రిజర్వాయర్లు నింపుకోవటానికి ఏర్పాట్లు పూర్తి కానే లేదు. అవి పూర్తయ్యే వరకు కూడా కాళేశ్వరం నీళ్లను సద్వినియోగం చేసుకునే అవకాశం లేదు. ప్రతిపక్షాలలో ఉన్నటువంటి మేధావుల యొక్క ఆలోచన శక్తి కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదని కూడా తెలుస్తుంది. ఈ విషయంలో మీరు ఎలాగ ముందుకెళ్ళే అవకాశం? వాళ్ళ కోసం మేము పనిచేస్తలేం కదా, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ప్రజలను చైతన్యం పరచటమే మా బాధ్యతగా ఉంటుంది. ఆ బాధ్యతను మేము పరిపూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ గందరగోళంలో, ప్రతిపక్షాలు ఒక మాట, ప్రభుత్వం ఒక మాట, ఈ నీటి విషయంలో అయినా అన్ని విషయాలలో కూడా అసలు నిజాలు అనేవి తెలియలేకపోతున్నాయి. ఈ విషయంలో మీ ఆవేదన ఎలా ఉంటుంది? నిజాలు ఎందుకు తెలియయండి? వాస్తవాలే మాట్లాడుకుందాం. రాజకీయాలు కూడా వాస్తవాలేనే ప్రాతిపదిక చేసుకుందాం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడైతే మభ్యపెట్టి కేవలం కొద్దిమంది సంపన్నుల ప్రయోజనాలను కాపాడాలనుకుంటాయో, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడతాయో అప్పుడు మనకు గందరగోళం తలెత్తుతుంటుంది. ప్రభుత్వం సృష్టించిన గందరగోళం కానీ ప్రతిపక్షాలు సృష్టించింది కాదు. ప్రతిపక్షాలు సూటిగా 2 మాటలు చెప్తున్నాయి: ప్రజలు కేంద్రంగా పేద ప్రజల సహాయార్థమై కార్యక్రమాలు తీసుకోండి అని అడుగుతున్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్నాయి బాగానే ఉన్నాయి కానీ చాలవు, పెంచాలని అడుగుతున్నాయి. అందులో ఏమున్నదండి? గందరగోళం ఏం లేదు. చాలా సింపుల్ విషయం ఇది. మేము చెప్తున్నది వాస్తవం. బియ్యం కాదు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వమంటున్నాం, నూనె ఇవ్వండి, పప్పు ఇవ్వండి అంటున్నాం, 5,000 ఇవ్వమంటున్నాం. అసంఘటిత రంగ కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఇచ్చిన ఈ సహాయం కోసం వాళ్ళకు ప్యాకేజీలు ప్రకటించమంటున్నాం. ఇంక గందరగోళం లేనే లేదు. రెండోది ఏమంటున్నామంటే నీళ్ళ విషయానికి వచ్చేసరికి మన వాటా మనకు కాపాడాలి, దాన్ని ప్రజలకు అందించేటట్టు చూడాలి. ప్రాధాన్యతలు నిర్ణయించేటప్పుడు కాంట్రాక్టర్ల ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ప్రధానం కావాలని చెప్పి అంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి ప్రస్తుతం ఉన్నటువంటి లాక్డౌన్ విషయంలో అయితేనేమి, మరి పోతేడిపాడు విషయంలో అయితేనేమి టీజేఎస్సీ కోదండరామ్ గారు స్పందించారు. ఈ యొక్క అంశాన్ని మనం V3 న్యూస్లో చూద్దాం. చూస్తుండే V3 న్యూస్ కెమెరామ్యాన్ విజయుడితో మిశ్వరేజ్ దండు.